క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిలో చేరి ఆరాధించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మన కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మన పనులని ముగించుకొని మరి శ్రద్ధతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు కూడి రావాలని మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దీవెనకరమైన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి కుమ్మరింపచేసి మీరే మీ లేఖనాలు మాకు విశదపరచండి. ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మా ప్రియులు కొంతమంది ప్రభా ఆ బలహీనతకు లోనయ్యారు, కొంతమంది ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ఉన్నారు, కొంతమంది మరి జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభా మీరే మాకు ఆశ్రయదుర్గము గనక, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు గనక ప్రార్థన చేస్తూ నీ దివ్యమైన సంకల్పం మేరకు నీ కృపలో నీ భద్రతలో మమ్మల్ని పెంచి పోషించి భద్రపరిచి స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ఆరాధనలో మీ సన్నిధి మేము కాంక్షిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత వారం నుంచి మనం జూమ్ నేపథ్యంలో సంఘ కార్యక్రమాలు ప్రారంభించాం. మీకు అందరికీ తెలుసు. మరి ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి సండే స్కూల్ విభాగం జూమ్లో తమ కార్యక్రమాలు కొనసాగింపచేస్తున్నారు. సోమ మంగళ బుధవారాలు సాయంకాలం అనగా రాత్రి 9 నుంచి 10 గంటల వరకు బైబిల్ స్టడీ, సిస్టమాటిక్ బైబిల్ స్టడీ కొనసాగుతుంది. అదే రీతిగా గురువారం నాడు సాయంకాలం 7:30 నుంచి 8:30 గంటల వరకు యువజన కార్యక్రమాలు, బైబిల్ స్టడీ కొనసాగుతుంది. మరి గత ఆదివారం నాడు మరి ఈ సండే స్కూల్ విభాగం వారు నిర్వర్తించిన జూమ్ సండే స్కూల్ కార్యక్రమంలో మరి సండే స్కూల్ బిడ్డలు పాల్గొని పొందారు. తల్లిదండ్రులకు విజ్ఞాపన చేస్తున్నాను, మీ బిడ్డలను ప్రేరేపించండి, ప్రోత్సహించండి. మరి వారు ఏ రీతిగా ఇప్పుడు స్కూల్స్ లేనప్పుడు ఇంటి దగ్గర జూమ్ ద్వారా పాఠశాల యొక్క పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నారు, అదే రీతిగా ఆదివారపు సాయంకాల వేళ మరి దేవుని వాక్యము ఎదగటానికి ప్రేరేపించాలని మనవి చేస్తూ, గత ఆదివారం నాడు పాడిన పాటలు మరి మొదటిగా సండే స్కూల్ బిడ్డలు పాడి వినిపిస్తారు. ఆ తదుపరి సండే స్కూల్ టీచర్స్లో ఒకరైనటువంటి శ్రీమతి ప్రపూర్ణ సునీల్ దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఆ తదుపరి దైవ ధ్యానంలోనికి వెళ్దాం. దయచేసి మరి శ్రద్ధతో ఆలకించాలని మరి చిన్న బిడ్డలను ఆహ్వానిస్తున్నాను. स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे. పాడాలి. లిప్ మూమెంట్ నాకు ఏం తెలియట్లేదు. స్టేసీ యు కంటిన్యూ. అందరూ प्रभु పాడండి, దేవుని స్తుతించండి. महान देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान देखो हमसे करता है प्यार. हालेलू हालेलूया, हालेलू हालेलूया, हालेलू हालेलूया, hallelujah. Sing high, sing low, singing absolutely everywhere I go. Sing high, sing low, singing absolutely everywhere I go. Oh, what I'm thinking about Jesus' love for me. Oh, what I'm singing about how he set me free. Oh, what I'm bringing up to every one of the wonders of Jesus' love.
Sing high, sing low, singing absolutely everywhere I go. Sing high, sing low, singing absolutely everywhere I go. Oh, what I'm thinking about how he loved for me. Oh, what I'm thinking about how he set me free. Oh, what I'm bringing it up to everyone. The wonder of Jesus' love. The wonder of Jesus' love. The wonder of Jesus' love. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందాము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై యొక్కనినొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మనమందరము దేవుని వాక్యమును చేతపట్టుకొని నీ వాక్యము అనే కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్నా మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్నా మధురం మధురం నీ మాటలు. బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి గడియను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి మన గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మన కుటుంబాలే ఆధ్యాత్మిక సహవాసముగా, మరి ప్రతి వారము ఈ రీతిగా దేవుని వాక్యపు సందేశాన్ని ధ్యానము చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. గత వారాల్లో మనము ఫిలిప్పీ పత్రిక ఆధారంగా మొదటి అధ్యాయంలోని కొన్ని భాగాలు ఒక క్రమంలో మనము ధ్యానం చేశాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ప్రారంభించి పరిచర్య జరిగించి సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన మిగతా ప్రదేశాలకు పరిచర్యకు వెళ్ళాడు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆయన చెరలో నుండి ఈ లేఖ వ్రాయడం జరిగింది. సో ఈ లేఖ వ్రాసే సమయానికి ఫిలిప్పీ సంఘంలో ఎటువంటి సమస్యాత్మకమైన స్థితిగతులు లేకపోయినప్పటికీ ఆ సంఘం యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి సంతోషిస్తూ ఆనందిస్తూ వారికి కొన్ని సూచనలు, అనగా తప్పిపోకుండానట్లుగా కొన్ని సూచనలు అందిస్తున్న అనుభవాలు కనిపిస్తాయి. అలాగే గతంలో చెప్పిన రీతిగా ఈ సువార్తలోని 4 అధ్యాయాలు 4 ప్రాముఖ్యమైన అంశాలు. మొదటి అధ్యాయం గత వారాల్లో మనం ధ్యానం చేసింది
ద లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందలి జీవితం. ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే ఈ 2వ అధ్యాయం క్రీస్తు యేసు యొక్క మనస్సు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. 3వ అధ్యాయము ద గోల్ ఆఫ్ ఎ బిలీవర్, అనగా ఒక విశ్వాసి యొక్క గమ్యం కానీ, లేకపోతే గమనం కానీ, లేకపోతే అంతిమ ఉద్దేశం కానీ. 4వది ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ క్రైస్ట్, ఆ విశ్వాసిగా ఎదగటానికి ఆ క్రీస్తు అనుగ్రహించే ఆ బలము, శక్తి అనే అంశాల వారీగా ఈ 4 అధ్యాయాలు మనము క్లాసిఫై చేయడం జరిగింది. సో ఈ 2వ అధ్యాయం ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అధ్యాయంలోని పొందుపరచబడిన అంశం. సో ఇందులో ఈనాటి ధ్యానం కొరకు ఎన్నుకున్న అంశం ఏంటంటే ఇన్ క్రైస్ట్ అ సింగిల్ మైండ్, అనగా ఏక మనస్సు అనే టాపిక్ ఈనాటి సందేశానికి అందించడం జరిగింది. సో 2nd చాప్టర్ అంతా కూడా ఈ మనస్సు అనే అంశాన్ని చాలా 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 విపులంగా పౌలు భక్తుడు మనకు అందిస్తాడు. సో 1వ అధ్యాయంలో చెప్పబడ్డ రీతిగా క్రీస్తునందలి జీవితం అయినప్పుడు, అనగా జీవితం అంటే ప్రాణం, లైఫ్. సో మన ప్రాణానికి మూలము, ఆధారము క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు నందు మనము జీవిస్తున్నప్పుడు, మన జీవితానికి ఆది ఆధారము ఆయనే అయినప్పుడు, మన మనస్సు, ఆలోచన విధానం కూడా ఆయన వలె ఉండాలి, లేకపోతే ఆయనదై ఉండాలి. క్రీస్తును అనుసరించి మన మనస్సు ఉండాలి. ఎందుకంటే ఆదాము ద్వారా లభించబడిన ఆ జీవితం, ఆదాము యొక్క మనస్సు, ఆలోచన విధానాన్ని అనుసరించి ఒక అవిధేయ సంబంధమైన జీవిత అనుభవాల్లో కొనసాగింది. ప్రతిదానికి కూడా దైవ వ్యతిరేక విధి విధానాలను అనుసరిస్తూ మనం ముందుకు సాగడం జరిగింది. కానీ క్రీస్తునందు నూతన జన్మ, ఆ నూతన జన్మ అనుభవం ద్వారా నూతన జీవితం, ఆ నూతన జీవితం ద్వారా నూతన మనస్సు మనకు కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు ద్వారా లభించిన ఈ నూతన జీవితం, నూతన జన్మ, కాబట్టి ఈ నూతన జీవితంలో మనము కొనసాగాలి. ఇంకా చెప్పాల్సి వస్తే ఆదాము ద్వారా లభించిన ఆ జీవితం మరణమనే ఆ గమ్యంతో ముగుస్తుంది. కానీ క్రీస్తు ద్వారా లభించిన ఈ నూతన జన్మ, నూతన జీవితం నిరంతరము నిలుస్తుంది. సో ఈ 2వ అధ్యాయంలో కనిపించిన ఈ మనస్సు అనే ఆ భాగాన్ని గమనిస్తే, మనస్సు అంటే థింకింగ్ ప్రాసెస్, అనగా మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ ఆలోచన విధానంలో మనం పాజిటివ్ థింకింగ్లో వెళ్తున్నామా, లేకపోతే నెగిటివ్ థింకింగ్లో వెళ్తున్నామా అన్నది మనము ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ అనేది దైవ నియమావళికి అనుగుణంగా కొనసాగేది. నెగిటివ్ థింకింగ్ అనేది దైవ నియమావళికి విరుద్ధమైన రీతిగా మన ప్రవర్తన కొనసాగుతూ ఉంటుంది. గతంలో నేను అనగా జనవరి ఫిబ్రవరి మాసంలో లైఫ్, మైండ్, హార్ట్, డెత్ ఈ అంశాలు వరుసలో చెప్పినప్పుడు మనస్సు గురించి చెప్పాను. మనస్సు అంటే ఏంటి? ఇట్స్ ఎ ట్రాఫిక్. సో మనము ఒక రహదారిలో వెళ్తున్నప్పుడు మనం కొన్ని చూడకూడని దృశ్యాలు చూస్తాం. ఆ దృశ్యాలు చూసినప్పుడు అవి అక్కడే విడిచిపెట్టకుండా అక్కడి నుంచి మనం వెడలిపోయినప్పటికీ కూడా ఆ దృశ్యాల పరంపర మన మనస్సులో అలాగే కొనసాగుతూ ఉంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. దారిలో వెళ్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగి అక్కడ ఆ రక్తమైన స్థితిలో కొంతమంది పడి ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు చలించిపోతాం, అమ్మో అని చెప్పి అక్కడి నుంచి మనం వెళ్ళిపోయినా కానీ ఇంటికి వెళ్ళినా ఇంకొక దగ్గరికి వెళ్ళినా కానీ కొన్నిసార్లు రాత్రి పడుకు కానీ ఆ దృశ్యం మనకు కనిపిస్తూనే ఉంటుంది. కొంత భయాన్ని, ఆందోళన కలిగిస్తుంది, నిద్ర పట్టదు. కారణం ఏంటంటే ఆ మనస్సు ఆ దృశ్యాన్ని క్యాచ్ చేసి అది నీ వెంబడి తీసుకొని వస్తుంది. సో మనస్సు యొక్క ప్రభావం. అలా మనస్సు తీసుకుని వచ్చిన అనేక విషయాలను హృదయం స్టోర్ చేస్తుంది. స్టోర్ అయితే
దాని ప్రభావంలోనికి మనం వెళ్ళిపోతాం. స్టోర్ కాకపోతే అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి, కొంతకాలం ఉంటాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. సో మైండ్ అనేది ఒక ట్రాఫిక్ లాంటిది. ఈ భౌతిక జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మరి అనేక బాహ్య ప్రపంచ అనుభవాలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ, ఇవన్నీ కూడా ఈ మనసులోనికి ప్రవేశిస్తుంటాయి, ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి, శోధించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి వీటన్నిటిలోంచి తప్పించబడాలి అంటే మనము తప్పనిసరిగా ఈ శరీరానుసారమైన మనస్సులో నుంచి ఆత్మానుసారమైన మనసులోనికి మనము ట్రాన్స్ఫార్మ్ కావాలి. అందుకే ఈ 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆదాము సంబంధమైన ఈ జీవితం శరీరానుసారమైన మనస్సు పాప సంబంధమైన అనుభవాలను మనకు రప్పింపచేస్తుంది. ఆ అనుభవాలకు మనము మృతమైతే క్రీస్తునందలి నూతన జీవితం, తద్వారా నూతన మనస్సు మన మనసులోనికి రావడానికి వీలవుతుంది. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. సో స్పష్టంగా చెప్పబడ్డ మాట ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమునైన దేవుని చిత్తమేమో పరీక్షించి తెలుసుకోవాలంటే ఏం కావాలంటే మీ మనస్సు మారాలి, నూతనపరచబడాలి, రూపాంతరము చెందించబడాలి. మనస్సు మారాలి అనగా దైవిక సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవాలన్నా, దైవిక ఉద్దేశాన్ని తెలుసుకోవాలన్నా, దేవుని చిత్తాన్ని మన పట్ల గ్రహించాలన్నా మనసు మారాలి. ఎందుకంటే ఈ మనసు లోక మర్యాదను అనుసరించి కొనసాగే మనసు కాబట్టి ఆ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక అనే విషయాన్ని తెలియచేస్తాడు. అనగా మనస్సు మారాలి, రూపాంతరము చెందాలి, దేవుని చిత్తమేమిటో మనము తెలుసుకోవాలి. యేసుప్రభువు వారి పరిచర్య కాలంలో కూడా మనం గమనిస్తే మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కానీ, యేసుప్రభువు వారు కానీ, శిష్యులు కానీ చెప్పిన మాటలు గమనిస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అనగా మనస్సు మారాలి అనే మాట కనబడుతుంది. అనగా ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ఇష్యూ టు బి కన్వర్టెడ్ ఈజ్ రిపెంటెన్స్. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం గమనిస్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వార్త చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అనగా పేతురు సందేశాన్ని విన్నవారు తమ హృదయంలో నొచ్చుకున్నారట. అయ్యో, వాక్యానికి భిన్నమైన రీతిగా మన ప్రవర్తన ఇలా ఉందే, ఇటువంటి ప్రవర్తన మనల్ని మరణానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ మరణానికి నడిపించే ఈ జీవితంలో నుంచి లేకపోతే మరణం అనే అంశంతో ముగించబడే ఈ జీవితంలోంచి మమ్మల్ని ఎవరు తప్పించాలి, ఎలా తప్పించబడాలి అని అడిగినప్పుడు పేతురు అంటాడు, మొదటి విషయం మీరు మారు మనస్సు పొందండి. అనగా మీ మనస్సు మారాలి, మనస్సు మారి రూపాంతరం చెందాలి అన్నది ఫండమెంటల్ ఇష్యూ. కాబట్టి ఈ 2nd చాప్టర్లో వ్రాయబడ్డ మనస్సు అనే ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనస్సు మారాలంటే లోకానుసారమైన లేకపోతే లోక మర్యాదను అనుసరించిన ఆ మనస్సు శరీరానుసారమైన మనస్సు. కాబట్టి ఆ శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టి
దైవానుసారమైన మనసు అనగా ఆత్మానుసారమైన మనసును మనము అలంకరించుకోవాలి, లేకపోతే దాన్ని అనుసరించాలి, లేకపోతే అంగీకరించాలి. ఈ వాక్య భాగాన్ని బట్టి దీనికి తగిన హృదయ స్పందన కూడా అనగా మనస్సు మారడానికి తగిన స్పందన కూడా మనకు కావాలి. ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అనగా దేవాలయంలో వారు వెతుకుతుంటే ఈ మోషే ధర్మశాస్త్ర గ్రంథము దొరికిందట. 18వ వచనం చూడండి. మరియు హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములు చింపుకొనెను. 21వ వచనం చూడండి. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చెను. యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చెను. ఎందుకు వచ్చిందంటే మన పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరింపకయు దాన్ని అనుసరించి జీవించకయు ఉండుట బట్టి యెహోవా కోపము మన మీదికి వచ్చింది అని వస్త్రములు చింపుకున్నాడట. అనగా ఆ వస్త్రములు చింపుకోవడం అనేది ఆ పశ్చాత్తాపానికి సూచన. మనకు తెలుసు యోనా గ్రంథంలో కూడా యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రవేశించి ప్రకటించినప్పుడు యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 10 వరకు నినివే రాజు, వారు అన్యులు, యూదులు కాదు, వారు అన్యులైన ఆ నినివే రాజు కానీ ఆ పట్టణస్థులు కానీ సామాన్యులు కానీ ధనవంతులు కానీ వారందరూ కూడా వస్త్రములు చింపుకొని, రాజుగారు అయితే ఆ రాజసింహాసనాన్ని వదిలిపెట్టి మరి బూడిద మీద కూర్చొని రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్టు ధరించుకొని 40 దినములు ఉపవాస దినములు చాటిస్తే పశువులు కూడా భోజనము చేయలేదు అని దేవుని వాక్యంలో ఉంది. అనగా వారిలో ఆ రెపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం కలిగింది కనుక దేవుడు వారి మీదికి రప్పించనైనా ఆ కీడును రప్పించక మారినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి కనబడుతుంది. కాబట్టి ఆదాము ద్వారా మానవ జాతి మీద కుమ్మరించబడిన ఆ ఉగ్రత నేపథ్యంలో కలిగిన ఆ మరణము నుండి మనము తప్పించబడాలి అంటే దైవాజ్ఞకు అవిధేయత వ్యక్తపరిచిన ఆ ఆదామునందలి సంతానముగా కొనసాగుతున్న మనము తిరిగి రిపెంటెన్స్, మారు మనస్సు పొందాలి, నూతన మనస్సును పొందాలి, నూతన మార్పులోనికి రావాలి. చాలాసార్లు ఈ మారు మనసు అనే అంశాన్ని క్రైస్తవ సమాజంలో మనము వాడుతున్నప్పుడు, మనము కానీ లేకపోతే క్రైస్తవ సంఘాల్లో కానీ వాడుతున్నప్పుడు మనందరి భావన ఏంటంటే, మీరు మారు మనసు పొందారంటే అవునండి నేను మారు మనసు పొందాను, మరి బ్యాప్టిజం తీసుకున్నాను, దేవుని బిడ్డగా జీవిస్తున్నాను అని చాలాసార్లు అది ఒక ఊతపదంగా చెప్పడం అనేది అలవాటుగా ఉంది. అనగా మారు మనసు అనేది క్రైస్తవ వొకాబులరీలో లేకపోతే క్రైస్తవ ఆలోచన విధానంలో ఒక సర్వసాధారణమైన అంశముగా మరి కొనసాగుతుంది. మారు మనసు అంటే దాని యొక్క డీపర్ అండర్స్టాండింగ్ కానీ ఆ కన్వర్షన్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఆ కన్వర్షన్ ద్వారా కలిగిన ఆ నూతన జీవిత అనుభవాలు కానీ మన జీవితంలో మరి ప్రతిబింబించబడడం లేదు, లేకపోతే ప్రస్ఫుటించబడడం లేదు, లేకపోతే అవి మేనిఫెస్ట్ కావడం లేదు. నా చేతికి లేకపోతే నా శరీరంలో ఒక గాయం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ గాయం ఉన్నప్పుడు ఆ గాయం అలాగే ఉండగా పైన ఒక తెల్లని బ్యాండేజ్ చుట్టుకొని నేను బయటికి వస్తాను. అనగా ఆ గాయం కనబడకుండా నేను బ్యాండేజ్ చుట్టుకుంటాను. లేకపోతే నా శరీరంలో ఏవైనా గాయాలు కానీ పుండ్లు కానీ ఉంటే బయట కనబడకుండా ఒక కోటు ధరించుకొని నేను బయటికి వస్తాను. సో నేను అలా బయటికి వచ్చినప్పుడు, ఆ కోటు ధరించుకొని బయటికి వచ్చినప్పుడు బయట చూచే వారికి ఆ గాయం కట్టబడినప్పుడు ఆ పైన ఆ గుడ్డ తెల్లగా కనబడుతుంది కాబట్టి గాయం కనిపించదు, కాబట్టి బయట ప్రపంచానికి నేను ఆరోగ్యవంతుణ్ణి. అలాగే
ఈ పై వస్త్రాన్ని ధరించినప్పుడు లోపల ఉండే ఆ గాయము కానీ, పుండు కానీ, లేకపోతే అంతరంగంలో ఉన్నటువంటి కుళ్ళు కానీ ఇదేమీ కనిపించకుండా నేను కవర్ చేస్తున్నాను కాబట్టి మరి ఆ కవరింగ్ నేపథ్యంలో నిజమైన స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత అనేది నా జీవితంలో కనిపించదు. దీనినే యేసుప్రభు వారు స్వయంగా మరి ఆయన పరిచర్య కాలంలో చెప్పిన ఒక మాట ఏంటంటే వేషధారణ, అనగా వేషాన్ని ధరించారు. మీ అంతరంగములో ఆ పాత ఆదాము సజీవముగా ఉన్నాడు. ఆ ఆదాము సజీవముగా ఉండగా ఆ ఆదామును అలాగే ఉంచుకొని ఆ ఆదామును యొక్క లక్షణాలు అలాగే నాలో సజీవముగా ఉండగా బయటికి మాత్రము భక్తిపరులమనే ఒక వేషాన్ని ధరించుకున్నాం. కాబట్టి వేషధారులారా అంటూ ఆనాడు రిలీజియస్ పీపుల్గా లేకపోతే స్పిరిచువల్ పీపుల్గా భావించబడుతున్నటువంటి ఆ పరిచయుల గురించి, శాస్త్రుల గురించి తెలియచేస్తూ, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు వేషధారులు లేకపోతే సున్నము కొట్టిన సమాధులు అనే భావాన్ని తెలియచేస్తుంటాడు. అనగా చాలామంది నేటి క్రైస్తవ సమకాలీన ప్రపంచంలో ఈ వేషధారణ అనేది చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. సామాన్య ప్రజల్లో కానీ, లేకపోతే భక్తి విశ్వాసాల్లో కొనసాగుతున్న అనేక మందిలో కానీ, లేకపోతే దైవ సేవకులుగా భావించబడే వారిలో కానీ బయటికి కనిపించబడాలని, ఆ ఆడంబరాలు కనిపించబడాలి, లేకపోతే నేనే గుర్తించబడాలి, నేనే ప్రకటించబడాలన్న భావన క్రీస్తును, అనగా నాలోని క్రీస్తును మరుగు చేస్తున్నాయి. అనగా క్రీస్తును దాచిపెట్టి నేనే ప్రొజెక్ట్ కావాలి అనే భావన నేటి క్రైస్తవ సమాజంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మార్పు అనేది సంపూర్ణమైన స్వస్థత ఒక బ్యాండేజ్ ద్వారా కానీ, లేకపోతే ఒక పై వస్త్రం ద్వారా కానీ కప్పుకొని వచ్చి నేను మారాను, నేను మారు మనసు పొందాను అని మనము చెప్పుకోవడం కాదు. మన హృదయాలు పరిశోధించగలిగిన శక్తి గల దేవుడు ఆయన హృదయాంతరంగములో మనల్ని పరిశోధించి ఆ అంతరంగములో బయటికి కనిపించని అనేకమైన భౌతిక అంశములు, సాతానీ అంశములు, శోధించే అంశములు, లేకపోతే కుళ్ళు కానీ, కుతంత్రాలు కానీ, అసూయలు కానీ, ద్వేషాలు కానీ, కలహాలు కానీ, మత్సరాలు కానీ, యేసుప్రభు వారు స్వయంగా చెప్తాడు, కడుపులోనికి అనగా నోట్లోంచి కడుపులోనికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు, కానీ లోనుంచి బయటికి వచ్చేవి అంటూ ఒక లిస్ట్ కూడా తెలియచేస్తాడు. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ మన అంతరంగంలో అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఆ మనస్సు ద్వారా అనుగ్రహించబడి హృదయంలో స్టోర్ చేయబడ్డాయి. ఇవి మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, మన భావాల ద్వారా మరి బహిర్గతమై మన వ్యక్తిత్వాన్ని అవి ప్రదర్శిస్తూ ఉంటాయి. కాబట్టి మనమందరము మారు మనస్సు పొందిన వారమే అని భావిస్తున్నాం, కానీ ఆ మార్పు మన జీవితాల్లో వ్యక్తిగతంగా నా జీవితంలో ప్రతిబింబిస్తుందా అని వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం మారిన వారమైతే ఆ మార్పు ఏం చేస్తుందంటే క్రీస్తును పోలి నిన్ను నన్ను జీవింపచేస్తుంది. అనగా మనము క్రీస్తును పోలి జీవించగలము. ఎందుకంటే ఈ జీవితం అనేది క్రీస్తు ద్వారా నీకు నాకు అనుగ్రహించబడింది. సో మొదటి అధ్యాయంలో చెప్పిన రీతిగా దిస్ లైఫ్ ఆదాము సంబంధమైన జీవితం కాదు, ఆదాము ద్వారా అనుగ్రహించబడిన మరణానికి లోనయ్యే జీవితం కాదు. ఆ క్రీస్తు నాలోనికి వచ్చాడు కాబట్టి, క్రీస్తు నాలో ప్రవేశించాడు కాబట్టి, క్రీస్తునందరి జీవితము ద్వారా మరణము లేని, ముగింపు లేని నిరంతర జీవితానికి, నిత్య జీవితానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు కాబట్టి, ఆ నిరంతర నిత్య జీవితంలోనికి నడిపించడానికి క్రీస్తు నాలోని ప్రవేశించాడు కాబట్టి నా జీవితం, అనగా ఇప్పుడు నా జీవితం క్రీస్తునకు సంబంధించింది. కాబట్టి నా మనస్సు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ, భావాలు కానీ, ఉద్దేశాలు కానీ సమస్తము క్రీస్తునకు చెందినవై ఉండాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి వారం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో, ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం నాది కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను.
క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. నా కొరకు శిలువ మీద ప్రాణత్యాగం చేసిన క్రీస్తునందలి ఆ విమోచనము ద్వారా నేను జీవిస్తున్నాను. ఈ జీవితం నాది కాదు, క్రీస్తుదే అంటాడు. కాబట్టి మనము క్రీస్తును పోలి నడిస్తే మనలో ఉన్న క్రీస్తును మాదిరిగా బాహ్య ప్రపంచము గుర్తిస్తుంది, అనుసరిస్తుంది. గత వారాల్లో నేను చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు నాలోనికి వస్తే నా ద్వారా క్రీస్తు నా ప్రపంచానికి, అనగా నేను జీవించే ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. తద్వారా ఏం చేస్తా అంటే నేను క్రీస్తులోనికి ప్రవేశించగలను. అప్పుడు ఆ క్రీస్తులోనికి ప్రవేశించిన నేను మరణాంతరము ఆయన ప్రపంచములో ఆయన ద్వారా నేను అక్కడ పరిచయం చేయబడతాను. సో ఆయన నాలోనికి వచ్చి నా ప్రపంచానికి, నేను ఆయనలోనికి వెళ్ళి ఆయన ప్రపంచానికి పరిచయం చేయబడతాను. కాబట్టి క్రీస్తునందలి జీవితం అనగానే నేను ఈ లోకములో జీవించినంత కాలము నాలో క్రీస్తు జీవించాలి, నా ద్వారా క్రీస్తు ప్రదర్శించబడాలి, నా ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి, నా ద్వారా క్రీస్తు బాహ్య ప్రపంచానికి ఒక సువార్తగా మారిన వ్యక్తిగా మనం ప్రకటించబడాలి. సో ఎవాంజలిజం అంటే, గాస్పల్ అంటే నోటి మాట చేత వ్యక్తీకరించే అనుభవాలు కాదు. నా వ్యక్తిగత జీవిత అనుభవాల్లో, నా వ్యక్తిగత సాక్ష్యంలో, నా తలంపుల్లో, నా క్రియల్లో, నా భావాల్లో, నా ఆలోచనలో, నా మాటల్లో, సమస్తంలో నా ద్వారా క్రీస్తు ప్రపంచానికి ప్రకటించబడాలి, నా ద్వారా క్రీస్తు ప్రపంచానికి ప్రదర్శించబడాలి, నా ద్వారా క్రీస్తు ప్రపంచానికి మరి అనుగ్రహించబడాలి. సో మై లైఫ్ ఈజ్ అ లివింగ్ టెస్టిమనీ ఫర్ క్రైస్ట్. ఎందుకంటే క్రీస్తు నాలోనికి వచ్చాడు కాబట్టి నాలోనికి వచ్చిన క్రీస్తు నాలో కలిగించే మార్పు ఏంటంటే నా మనసును మారుస్తాడు. నా మనసును మార్చి ఆయన మనసును నా జీవితంలోకి అనుగ్రహింపచేస్తాడు. సో ఫిలిప్పీ పత్రికలో ఈ 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఫిలిప్పీ పత్రిక అంతట్లో కూడా దాదాపు 12 సార్లు ఈ మాట మనస్సు అనే మాట వ్రాయబడింది. ఈ మనస్సు అనే మాట రాస్తూ కొన్ని మాటలు ఏంటంటే ఏక మనస్సు అంటాడు, అనగా సింగిల్ మైండ్. ఈరోజు మనం ధ్యానం చేసేది సింగిల్ మైండ్, ఏక మనస్సు అంటాడు. రెండవది ఒక్కదాని యందే మనస్సు ఉంచండి. మూడవది వినయ మనస్సు కలిగి ఉండండి. నాలుగవది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. సో ఏక మనస్సు కలిగి ఉండాలి, ఒక్కదానిందే మనస్సు లగ్నం చేయాలి, వినయ మనస్సు కలిగి ఉండాలి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. సో ఈ పరంపరలో మొదటి అధ్యాయము క్రీస్తునందలి జీవిత అనుభవాలు జ్ఞాపకం చేస్తూ, ఆ జీవితంలో కలిగే అనుభవాల్లో శ్రమలున్నాయి, బాధలున్నాయి, శోధనలున్నాయి, అబద్ధ బోధకుల ద్వారా అనేక ప్రమాదాలు ఉన్నాయి. వీటన్నిటిలో మన జీవితాన్ని, క్రీస్తునందలి జీవితాన్ని కాపాడుకుంటూ 2వ అధ్యాయంలోనికి, ఆ మనసులోనికి ప్రవేశించాలి. అందుకే 2వ అధ్యాయము మొదటి మాట కావున, ఫర్ దిస్ రీజన్, దీనిని బట్టి, అనగా మొదటి అధ్యాయంలో పొందుపరచబడిన అంశాలను బట్టి కావున అంటూ ఆయన ఏమంటే, క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, అనగా మీరు క్రీస్తునందలి జీవితం మీకుంది, ఆ జీవితంలో ఏమేమి ఉండాలో అన్నదాన్ని తెలియచేస్తూ, ఒకటి ఏ హెచ్చరిక అయినను, అనగా హెచ్చరిక అనే మాట కన్సోలేషన్ అంటారు, లేకపోతే ఎంకరేజ్మెంట్ అని అంటారు. అనగా ఆ హెచ్చరిక ఏంటంటే మన పాత జీవిత అనుభవాలు మనలో ఉండగా దేవుడు మనల్ని హెచ్చరించి ఆ అనుభవాల్లోంచి విడిపించబడటానికి దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తాడు. నేను దేవునిలోనికి వచ్చిన తర్వాత మారు మనసు అనుభవాన్ని పొందానని నేను భావిస్తున్నప్పుడు, ఆ మారు మనసు పొందటానికి అవరోధంగా ఉన్నవి దేవుడు కొన్నింటిని నాకు చూపిస్తూ ఉంటాడు. వాటి విషయంలో హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. సో ఐ మస్ట్ ఇన్వైట్ గాడ్స్ కన్సోలేషన్, లేకపోతే దేవుడు ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంటాడు, ఎంకరేజ్మెంట్ ఇస్తుంటాడు. కాబట్టి క్రీస్తునందు మీకు ఈ ప్రోత్సాహము ఉన్న ఎడల, రెండవది ప్రేమ వలన ఆదరణ, అనగా
లవ్ లీడ్స్ టు కంఫర్ట్ ద నీడీ. ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ప్రేమ ద్వారా వారిని ఆదరించాలి. అనగా ముఖ్యంగా మనం గమనిస్తే మరి క్రైస్తవేతర సమాజం, మన చుట్టూ ఉన్న క్రైస్తవేతర సమాజం మనల్ని కొన్నిసార్లు ద్వేషిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారితో సమకాలీన స్థితిగతుల మధ్య మనము జీవించడం లేదు కాబట్టి వారి జీవిత విధానానికి కానీ వారి ఆలోచన విధానానికి కానీ భిన్నంగా మనము జీవిస్తున్నాం. కాబట్టి మన సమకాలీన సభ్య సమాజము మనల్ని ద్వేషించవచ్చు, లేకపోతే నిందించవచ్చు, లేకపోతే అపహాస్యం చేయవచ్చు. కానీ వారికి ప్రతిగా మనం ప్రతిస్పందించకుండా ఏం చేయాలంటే ప్రేమ వలన వారిని ఆకట్టుకోవాలి. ఎంతగా వారు మనల్ని హింసిస్తున్నా ద్వేషిస్తున్నా మనము వారి పట్ల ప్రేమను వ్యక్తీకరిస్తే ఆ ప్రేమ ఒక సాధనంగా మారి వారిని క్రీస్తు వైపుకు నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సింగిల్ మైండెడ్నెస్ అనే ఆ అంశము, లేకపోతే క్రీస్తునకు కలిగిన ఆ మనస్సు మనము కలిగి ఉండాలంటే మొదటిగా we must invite the encouragement లేకపోతే ఎగ్జార్టేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని హెచ్చరికల ద్వారా మన లోపాలు సరిచేసుకోవాలి. అదే రీతిగా ప్రేమ వలన మరి ఇతరులను ఆదరించగలగాలి. మూడవది ఆత్మయందు ఏ సహవాసమైన, అనగా ప్రతి సహవాసానికి, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, క్రీస్తునందలి సహవాసానికి మరి కావాల్సింది ఆత్మ దేవుని శక్తి. ఒకసారి ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి మాట చూస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ పైనున్న తండ్రి ఒక్కడే. కాబట్టి ఆత్మయందలి సహవాసములో ఏకత్వాన్ని లేకపోతే ఐకమత్యాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే మనము పిలుపు ఒకటే, మన నిరీక్షణ ఒకటే, మన దేవుడు ఒకటే, మన బ్యాప్టిజం ఒకటే, మన ఆత్మ ఒకటే. కాబట్టి మనము కూడా మరి వివిధ వ్యక్తులుగా ఉన్నప్పటికీ క్రీస్తునందు ఒక్కరిగా ఉండాలి. నాలుగవది, ఏ దయారసము వాత్సల్యతయు ఉన్న ఎడల, అనగా మర్సిఫుల్ డీడ్స్. ఇవన్నీ కూడా ఆ మైండ్కు ఉద్దేశించబడ్డాయి. అనగా క్రీస్తునందు ఉండవలసిన ఆ మనస్సుకు ఉండాల్సిన లక్షణాల్లో వి మస్ట్ ఏబుల్ టు ఇన్వైట్ ది ఎగ్జార్టేషన్స్. దేవుని హెచ్చరికలు అంగీకరించాలి. అదే రీతిగా దేవుని ప్రేమను మనం వ్యక్తీకరించాలి. మరి సహవాసములో ఆత్మదేవుని సన్నిధిలో ఆత్మదేవుని సహాయంతో మనము సహవసించాలి. అదే రీతిగా మరి దయారసాన్ని కలిగి మరి ఇతరులకు సహాయం చేయాలి. సో ఇది మైండ్ అయితే దాని ద్వారా కలిగే డీడ్స్, అనగా ఆ క్రియలు ఏమిటో 2వ వచనంలో తెలియజేస్తాడు. ఒకసారి గమనించండి, నేను మరలా మొదటి నుంచి చదువుతాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నెడల మీకు మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. అనగా ఈ ముందు పొందుపరచబడిన ఈ 4 అంశాలు, ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణను, ఆత్మయందు సహవాసమైనను, ఏ దయారసమును, వాత్సల్యత ఉన్న ఎడల, అనగా ఆ క్వాలిటీస్ మీరు రిటైన్ చేసుకుని వాటి ద్వారా మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు నా సంతోషము సంపూర్ణము చేయడి. ద సింగిల్ మైండెడ్ అనేది ఈనాటి మన ధ్యానాంశం. సో దేవుడు స్వయంగా పౌలు ద్వారా స్పష్టంగా చెప్తున్న ఈ మాట అంటే ద సింగిల్ మైండ్. గతంలో నేను చెప్పాను, ఫిలిప్పీ సంఘము
పౌలు దృక్పథములో ఆనాడు ఉన్న అనేక సంఘాల పరంపరలో, పౌలు స్థాపించిన అనేక సంఘాల పరంపరలో ఫిలిప్పీ సంఘము ఒక పర్ఫెక్ట్ చర్చ్గా, లేకపోతే ఒక మంచి సంఘముగా, ఆత్మీయలో ఎదుగుతున్న సంఘముగా, పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన సంఘముగా, పౌలు ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పరిచర్యకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహించిన సంఘముగా ఫిలిప్పీ సంఘం చాలా మంచి సంఘం. కానీ ఈ మంచి సంఘానికి ఒకవేళ ఎక్కడ వారు ఎదిగే కొలది వారిలో విరోధ భావాలు కానీ, భిన్న భావాలు కానీ, భిన్న దృక్పథాలు కానీ వస్తాయేమో అనే భయముతో పౌలు ముందుగానే ఈ హెచ్చరికలు చేస్తున్నాడు. ఆయన ఏమంటే ఏక మనస్కులగినట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందు మనసుచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. వన్నెస్ లేకపోతే సింగిల్ మైండ్, ఏక మనస్సు అనే మాటను నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. మరి ఈ విషయాన్ని యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనాన్ని మనం గమనిస్తే ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. మనము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఏకమై ఉన్నారో వారును ఏకమై ఉండాలి. ఎవరనగా యేసుక్రీస్తు వారిని అనుసరించిన ఆ శిష్యులను ఉద్దేశించి మరి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసుక్రీస్తు ఒక సువార్త దర్శనాన్ని కొనసాగించవలసిన ఆ శిష్యగణానికి వారికి ఏక మనస్సు కలిగి ఉండాలి, వారు ఏకమై ఉండాలి. భిన్న దృక్పథాలు, భిన్న ఆలోచన విధానాలు వారికి ఉండకూడదు. అందరూ సువార్త ఉద్యమంలో ఏక మనస్సుతో ముందుకు సాగాలి అన్న విషయంలో దేవునికి స్వయంగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడంటే మరి ఆ కాలంలో శిష్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు అవి తొలగించబడటానికి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురు అంటాడు, ప్రభువా మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము వెంబడించాం, మాకేమి దొరుకుతుంది అంటూ పేతురు ప్రశ్నిస్తాడు. అదే జబరేలు సహోదరులు అయితే వారి తల్లిని తీసుకుని వచ్చి, అయ్యా నీవు సిలువకి వెళ్ళి చనిపోతానంటున్నావు, మరి మరణమైపోతా అంటున్నావు, మరి నీ రాజ్యంలో నా కుమారులిద్దరు కుడి పక్కన ఎడమ పక్కన ఉండాలని మరి తల్లి చేత రికమెండ్ చేపిస్తారు. ఈ రీతిగా భిన్న ఆలోచన విధానాలు ఆ శిష్యుల హృదయంలో ఆ చివరి దినాల్లో ఉండినాయి. కాబట్టి మనము ఏకమై ఉండలాగిన వారును ఏకమై ఉండాలి. అలాగే 17వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ 10వ వచనంలో ఎవరి గురించి ప్రార్థన చేశాడంటే ఆ శిష్యుల గురించి ప్రార్థన చేశారు. ఆ శిష్యుల్లో ఏకత్వం కావాలి. అలాగే 21వ వచనంలో వారి వాక్యం వలన, అనగా ఆ శిష్యుల వాక్యం వలన మరి ఆ వాక్యమందు విశ్వాసముంచు వారందరూ కూడా ఏకమై ఉండాలి. ఎవరు ఏకమై ఉండాలి? మొదటిగా శిష్యులు ఏకమై ఉండాలి, అనగా బోధకులు ఏకమై ఉండాలి. ఆ తర్వాత ఆ బోధను విని మరి క్రీస్తునందు విశ్వాసముంచు వారు కూడా ఏకమై ఉండాలని వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. చాలా ఆసక్తి కలిగించే ప్రార్థన. ఈ ప్రార్థనకు థియాలజియన్స్ పెట్టిన పేరంటే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ప్రధాన యాజకుని ప్రార్థన అనగా ప్రధాన యాజకునిగా ఆ తండ్రి దేవునికి విజ్ఞాపన చేస్తూ, అయా తండ్రి మనము ఏకమైనలాగిన ఇదిగో ఈ శిష్యులు కూడా ఏకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వారు మాత్రమే కాదు, వారి వాక్యం వలన విశ్వాసముంచు వారందరూ కూడా వారు కూడా ఏకమై ఉండాలి అంటాడు. అదే రీతిగా 22వ వచనంకి వస్తే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. సో ఇది యేసుక్రీస్తు వారి ఆలోచనలో కూడా ఈ ఏక మనస్సు అనే ఆ అంశము చాలా స్పష్టంగా కనబడుతోంది. పేతురు భక్తుడు కూడా మొదటి పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం గమనిస్తే తుదకు మీరందరూ
ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. వినయ మనస్కులై ఉండుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడునకు ప్రతి కీడనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. సో పౌలు మాత్రమే కాదండి, పేతురు కూడా తాను స్థాపించిన సంఘాన్ని ఉద్దేశించి ఏక మనస్కులై ఉండండి, అదే రీతిగా వినయ మనస్కులై ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, కరుణాచిత్తులై ఉండండి, ఆశీర్వాదమునకు వారసులుగా మీరు పిలువబడ్డారు కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, కీడునకు ప్రతి కీడు చేయవద్దు, మీరు దీవించండి అందరినీ అనే మాట మరి ఇక్కడ పేతురు భక్తుడు కూడా తెలియచేస్తున్నాడు. సో ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తే ఏక మనస్సు యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ మరి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలంటే మొదటిగా విశ్వాసులందరూ బోధకులు కానీ ఆ బోధకుల ద్వారా వాక్యోపదేశం పొందిన మరి ఇతర విశ్వాసులు కానీ ఏక మనస్సు, ఆ సింగిల్ మైండెడ్నెస్ అనేది వారు కలిగి ఉండాలి అని ఈ వాక్య భాగంలో మనం గమనించవచ్చు. సో 3వ వచనాన్ని అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కక్ష చేతనను వృధాతిశయము చేతనను ఏమీ చేయక వినయ మనస్సు గల వారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. సో ఇక్కడ కూడా వినయ మనస్సు అనే మాట కనబడుతుంది. పేతురు రచనలో మనకేమని కనబడుతుందంటే సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్సులై ఉండండి అనగా ఏక మనస్సు, ఆ సింగిల్ మైండ్ కలిగి ఉండటానికి అవరోధంగా ఉన్నది ఏంటి అంటే వినయ మనస్సు అనగా విధేయత, ఆ తగ్గింపు, ఆ హంబుల్నెస్ అనేది లేకపోవడమే. ఎవరికి వారు తమ్ము తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒకవేళ ఎవరైనా ఎక్కువగా వాడబడుతూ ఉంటే, అధికమైన తలాంతులు కలిగిన వారుగా ఉంటే వారి పట్ల ఒక రకమైన కక్షపూరిత ఆలోచన విధానము మరి కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించాం 15-17 వచనాల్లో కక్ష చేత కొంతమంది అసూయ చేత బోధిస్తున్నారు. అసూయ చేత కక్ష చేత వారు బోధిస్తూ మరి దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ బోధకుల పట్ల వ్యతిరేక భావన కలిగి వారు భిన్నమైన రీతిగా బోధించడం కానీ లేకపోతే ఆ బోధకులను వారు తూలనాడడం కానీ కనిపిస్తుంది. అనగా ఈ కక్ష అనే ఈ అంశం అలాగే కేవలం బోధకులు మాత్రమే కాదు, నేటి సంఘ పరిచర్య జీవిత అనుభవాల్లో ప్రార్థించేవారు, పాటలు పాడేవారు, పరిచర్యలో వివిధ రీతిలుగా సహాయ సహకారం అందించేవారు చాలామంది తమ్ము తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎదుటివాడి పట్ల లేకపోతే ఎవరైనా కొద్దిగా చక్కగా పాడితే, లేకపోతే మరి బాగా భావయుక్తంగా ప్రార్థన చేస్తే, లేకపోతే చక్కగా వారు వాయిద్యాలు వాయిస్తే, లేకపోతే చక్కగా మంచి ఉపదేశాలు చేస్తుంటే దాన్ని అంగీకరించడానికి, ఆలకించడానికి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి బదులుగా వారి పట్ల విరోధ భావాన్ని పెంచుకునే వారు ఉన్నారు. అనగా తామే అనే భావన వెనుక ఎదుటివాని యొక్క తలాంతును అంగీకరించని కొన్ని అనుభవాలు. అందుకే వెంటనే కక్ష చేతనను అనే మాట వాడుతూ వృధాతిశయం అనే మాట కూడా వాడుతుంది. ఎందుకంటే ఈ కక్ష ఎందుకు కలుగుతుంది? తన్ను తాను మెప్పించుకోనాలన్న ఆ ఆశ, అభిలాష, లేకపోతే తన పట్ల అతిశయించే ఆ గుణలక్షణాలు కలిగి ఉండడం ద్వారా మరి తన్ను మెప్పించుకోవడం మాత్రమే కాకుండా ఎదుటివారి పట్ల అనగా దేవుని చేత వాడబడుతున్న ఇతరులు, ఆయా తలంతులు గలవారి పట్ల కక్ష పూరితమైన వాస్తవాలు లేకపోతే అనుభవాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ వృధాతిశయం అంటే నా వెయిన్ గ్లోరీ లేకపోతే సెల్ఫ్ గ్లోరీ, నేనే గుర్తించబడాలి,
నేనే హెచ్చించబడాలి, నేనే గణపరచబడాలి, ఏది చేసినా నాకేమి లాభం అనే ఆలోచన విధానంతో కొంతమంది ఆ వృధాతిశయము చేత పరిచర్యలో పాల్పంపులు పొందుతూ ఉంటారు. అనగా తామే గుర్తించబడాలనే ఆలోచన. ఏమి చేసినా కానీ, ఒకవేళ దైవ సేవకులు, సంఘ కాపరి ఏదో ఒక సందర్భంలో ఎవరినన్నా వారు చేసిన పనిని సరిగా గుర్తించకపోయినా, వారి పేరు చెప్పకపోయినా, వారి గురించి, వారు చేసిన పని గురించి మరి 2-3 సార్లు చెప్పకపోయినా, పాస్టర్ గారికి మేము లెక్కలేదండి, మేము ఎంత చేసినా పాస్టర్ గారు మమ్మల్ని గమనించలేదండి, గుర్తించలేదు, అనగా గుర్తించబడాలి అన్న ఆలోచనతో వారు చేస్తున్నారు తప్ప నిజంగా భక్తి శ్రద్ధలతో దేవుని కొరకు చేస్తున్నామనే ఆ భావన వారిలో కలిగి ఉండడం లేదు. అందుకే వృధాతిశయం అనగా వెయిన్ గ్లోరీ, సెల్ఫ్ గ్లోరీ, నేనే గుర్తించబడాలి అని ఒక అతిశయం అనేది అక్కడ కనిపిస్తుంది. దీని గురించి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం మనం గమనిస్తే 17వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి, ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. సో నీవు అతిశయపడుతున్నావంటే నీ అతిశయం వెనక దేవుడు నిన్ను మెచ్చుకునే రీతిగా నీవు ప్రవర్తించాలి. ఒకసారి ఆ కొండ మీద ప్రసంగాన్ని మనము ఒకసారి చదవండి. 6వ అధ్యాయంలో ప్రార్థన చేయ వారి గురించి, ఉపవాసం ఉండు వారి గురించి, ధర్మము చేయ వారి గురించి మరి ఆయన హెచ్చరికలు చేస్తూ, మనుషులకు కనబడవలనని మీరు ప్రార్థన చేస్తున్నారు, మనుషులకు కనబడాలని ధర్మం చేస్తున్నారు, మనుషులకు కనబడాలని ఉపవాసము చేస్తున్నారు. కాబట్టి మీ ఇంటెన్షన్ బిహైండ్ యువర్ ప్రేయర్స్ కానీ, లేకపోతే యువర్ చారిటీ కానీ, అదే రీతిగా మీ ప్రోగ్రామ్స్ కానీ, ఆ ఫాస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా మీ ఇంటెన్షన్ అంటే ఇతరులకు కనబడాలి, మేము మెప్పించబడాలి. కాబట్టి మీరు ఇతరులకు కనబడ్డారు, వారి చేత మెప్పించబడ్డారు, ఇక మీరు కోరిన ఫలాన్ని మీరు పొందారు. కాబట్టి ప్రభు ఇక మీకు ఫలం ఇవ్వడు. ఎందుకంటే యూ హ్యావ్ రిసీవ్డ్ వాట్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్. కనబడాలని పాటలు పాడావు, కనబడాలని ప్రసంగాలు చేశావు, మెప్పించబడాలని ప్రార్థన చేశావు, ప్రజలు మెచ్చుకున్నారు. అంతటితో నీ ఉద్దేశం ఏమైందో ఆ ఉద్దేశం అక్కడ నెరవేర్చబడింది. కాబట్టి దైవిక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు లభించే అవకాశాలు లేవు. ఆ విషయం యేసుప్రభువు వారు స్వయంగా కొండ మీద ప్రసంగాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలి, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. ప్రభు మెచ్చుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నేను ఆకలి కొని ఉన్నాను, ఆకలి తీర్చారు, దాహము కొని ఉన్నాను, దాహము తీర్చారు అంటూ మనము చేసిన ఆ ఏ క్రియ అయినప్పటికీ ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువు తన రాకడ ప్రత్యక్షతలో గుర్తిస్తాడు. కాబట్టి ప్రభువు చేత గుర్తించబడాలని మనము ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా, లేకపోతే ఏ దాతృత్వ కార్యక్రమమైనా జరిగించాలి. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అదే రీతిగా కొరింథీ 2వ పత్రికలోని 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి నుంచి నేను చదివితే, అతిశయపడటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభువు దర్శనములు గూర్చి ప్రత్యక్షత గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడను నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును అంటూ 5వ వచనంలో, అట్టి వాని గురించి అతిశయింతును. నా విషయమైతే నా బలహీనత ఎందే కాక వేరు విధముగా నేను అతిశయించను. నేను ఏ విషయం గురించి అతిశయిస్తున్నా అంటే, ఆ దేవుడు ఎవరినైతే ఆ దర్శనంలోనికి తీసుకుని వెళ్ళాడో, చాలామంది పండితులు ఆ వ్యక్తి గురించి, శిష్యుడనే యోహాను పద్మస్లో ఆ దర్శనం గురించి మరి పౌలు ప్రవచనాత్మకంగా చెప్పాడని కొంతమంది భావిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, పౌలు అంటాడు,
అతని నేను ఎరుగుదును కాబట్టి అతని బట్టి అతిశయిస్తున్నాను. అలాగే నా అతిశయం ఏంటంటే నా బలహీనతను బట్టి, అనగా నా విషయం అయితే నా బలహీనత ఎందే కాక వేరొక విధముగా నేను అతిశయపడను. ఆ తర్వాత వాక్య భాగంలో మనకు తెలుసు, ఆయన వాక్య భాగం అంతా చదవండి, మనకు సమయం లేదు కాబట్టి నేను వివరించడం లేదు. మరి పౌలు తనకున్న ఆధిక్యతలు బట్టి హెచ్చిపోకుండా ఉన్నట్లుగా దేవుడు ఒక ముళ్ళు ఉంచాడని, ఆ ముళ్ళు తొలగించమని ముమ్మారు ప్రార్థించానని, దేవుడు నా కృప నీకు చాలును అంటూ మరి దేవుడు సెలవిచ్చాడని, కాబట్టి దేవుని కృపను నేను పొందాను కాబట్టి ఆ కృపను, అనగా పొందిన కృపను బట్టి నేను అతిశయిస్తున్నాను, కానీ నా క్రియలు బట్టి నేను అతిశయించడం లేదు. అనగా దేవుడు నాకు ఏమిచ్చాడో, దేవుని ద్వారా నేను పొందిన ఆ కృప కానీ ఆధ్యాత్మిక ఆనందాన్ని బట్టి కానీ నేను నా అంతరంగంలో అతిశయిస్తున్నాను, కానీ నేను బయట ప్రపంచానికి నేను చేసిన ప్రసంగాలు కానీ లేకపోతే సందేశాలు కానీ లేకపోతే నా క్రియలు కానీ వాటిని బట్టి నేను అతిశయించను అంటూ మరి 6వ వచనం చూడండి. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును, కానీ నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన విన్న దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమోనని అతిశయించుట మానుకొనుచున్నాను. అనగా ఒక దైవ సేవకునిగా కొనసాగుచున్నప్పుడు నాయందు చూచిన వారు, అనగా నాలో చూచిన వారు మరి నాకన్నా అధికముగా ఘనముగా నన్ను ఎంచుతారేమో అని చెప్పేసి నేను అతిశయించుట మానుకొనుచున్నాను అంటాడు. కాబట్టి నాయందు ఎవడన్నూ చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమోనని అతిశయించుట మానుకొనుచున్నాను. నాయందు చూచింది ఏంటంటే నా క్రీస్తు నందలి నా జీవితం, అలాగే నా వల్ల వినింది ఏంటంటే దేవుని సువార్త. కాబట్టి నాలో ఉన్న క్రీస్తు నందలి జీవితాన్ని, అదే రీతిగా నా వలన వినిపించబడిన సువార్త కన్నా నేను గొప్ప కాదు, కాబట్టి మరి వాటిని మించి నన్ను ఎక్కడ ఘనంగా ఎంచుతారేమో అని చెప్పేసి అతిశయపడడం మానుకొనుచున్నాను. ఒకవేళ దైవ సేవకుల గురించి లేకపోతే మరొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు అదిగో వారు బాగా మాట్లాడారు అని భావించబడాలనే కోరిక కన్నా ఈ మాట్లాడిన సందేశం చాలా విశిష్టమైన సందేశం అండి. ఆ సందేశం మా హృదయాలను స్పందింపజేసింది, మా సందేశం మాతో మాట్లాడింది అని ఆ సందేశానికి, ఆ ఉపదేశానికి ఘనత కలగాలి, కానీ ఉపదేశించిన వానికి కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను గతంలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అదేంటంటే మనము భోజనం చేస్తున్నప్పుడు ఇస్త్రాకుల్లో కానీ పళ్ళెంలో కానీ భోజనం మనకు వడ్డిస్తారు. సో ఆ భుజించే వ్యక్తికి ఆ భోజనం ద్వారా కలిగే ఆ శక్తి, ఆరోగ్యం ఏదైనా కానీ ఆ పాత్రలో ఉండే పదార్థాన్ని బట్టి, పాత్రను బట్టి కాదు. అది ఒకేలా పాత్ర ఇస్త్రాకు అయితే అది ఆ ఆహారం భుజించిన వ్యక్తి భుజించిన తర్వాత తీసి పక్కన పరవేస్తారు, ప్లేట్ అయితే కడిగి మరలా దాచిపెడతారు. కానీ భుజించిన వ్యక్తికి ఆ ప్లేట్ ద్వారా ఎటువంటి శక్తి కానీ రాదు. అందులోని పదార్థము ఆరోగ్యవంతమైన ఆహారం అయితే ఆ ఆహారం ద్వారా శక్తి కలుగుతుంది. కాబట్టి అతిశయించవలసింది ప్లేటును బట్టి కాదు, ఆ గిన్నెను బట్టి కాదు, ఆ గిన్నెలోని ఆహారాన్ని బట్టి. కాబట్టి నన్ను బట్టి అతిశయించబడటానికి వీలు లేకుండా నా ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని బట్టి ఆ ఆహారానికి ఘనత కలగాలి, ఆ ఆహారానికి అతిశయం కలగాలి. అలాగే ప్రార్థించినప్పుడు కానీ, పాటలు పాడినప్పుడు కానీ, దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడండి. ఆ తలాంతులు దేవుడు అనుగ్రహించినవి కాబట్టి వాటి అనగా ఆ తలాంతులకు అతిశయం కలగాలి, కానీ ఆ తలాంతులు కలిగిన వ్యక్తికి కాదు. ఎందుకంటే ఆ తలాంతు నాది కాదు, నన్ను ప్రేమించి నా మీద నమ్మకం ఉంచి దేవుడు ఆ తలాంతు నాకు అనుగ్రహించాడు. కాబట్టి వృధాతిశయం అన్నప్పుడు నన్ను నేను గణపరుచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే అది వృధాతిశయం. కానీ నన్ను దేవుడు ప్రేమించి నా మీద నమ్మకం ఉంచి
ఒక బాధ్యత అప్పగించినప్పుడు, అది బోధించడం కానీ మరేదైనా కానీ అప్పగించినప్పుడు ఆ బోధ వాక్యానుసారమైన రీతిగా, దైవ చిత్తానుసారమైన రీతిగా, మరి వినువారికి మరి ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించే రీతిగా, వినువారి జీవితాలను స్పందింపజేసే రీతిగా ఉన్నప్పుడు ఆ వాక్యము అతిశయించబడాలి, కానీ వాక్యోపదేశకుడు కాదు అన్న వాస్తవాన్ని పౌలు స్పష్టంగా తెలియచేస్తూ, నా గురించి నేను అతిశయపడను బాబోయ్ అని పౌలు చెప్పడం ఇక్కడ కనపడుతుంది. అదే రీతిగా కక్ష చేతను వృధాతిశయమును బట్టి కాక అంటూ అక్కడ మరొక మాట తెలియచేస్తున్నాడు. మరోసారి చదవండి 3వ వచనం. కక్ష చేతను వృధాతిశయము చేతను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై, నేను ఇందాక కూడా చెప్పాను, పేతురు కూడా అదే మాట వాడుతున్నాడు. హంబుల్ మైండ్, వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. అది చాలా కష్టం మనకి కదండి. వినయ మనస్సు కలిగిన, అనగా వినయ మనస్సుకు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఒక బోధకుడు మరొక బోధకుడితో సహవాసం చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ బోధకుడు వింటున్నప్పుడు ఆ బోధకుడు తనకంటే మరి బాగా ఉపదేశిస్తున్నాడని, లేకపోతే ఒక సంగీత కళాకారుడు ఇతరులు తనకంటే బాగా ఆ సంగీతాన్ని కానీ లేకపోతే ఆ వాయిద్యాలను కానీ వాయిస్తున్నారని, లేకపోతే ప్రార్థన చేసేవారు తనకంటే ఇతరులు బాగా, ఆ రీతిగా తనకంటే ఇతరులను యోగ్యులని ఎంచుకోవాలి. మన యోగ్యతలుగా భావించడానికి, అనగా మనము దీస్ ఆర్ మై క్వాలిఫికేషన్స్, దీస్ ఆర్ మై క్వాలిటీస్ అని ఎంచుకునే దానికి కారణం ఎవరు ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జననము కానీ, మన జీవితం కానీ, మన విద్యాయోగ్యతలు కానీ, జీవనోపాధి కానీ, స్థిరాస్తులు కానీ అందరూ ఆ దేవుడి ద్వారా పొందినవే. ఓకే, దేవుడు మన వలనే అందరినీ సృజించాడు. పేదవాడిని దేవుడే సృజించాడు, ధనవంతుణ్ణి దేవుడే సృజించాడు, మరి ఆ జ్ఞానవంతుణ్ణి దేవుడే సృజించాడు. మరి ఆయా రీతులుగా ఇంకొక దగ్గర ఆయన చెప్తాడు, మరి కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు, కానీ అన్ని పాత్రలకు వాటి ఉపయోగాలు ఉన్నవి అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 17:5లో మరి ఆ సామెతల గ్రంథకర్త అంటాడు, సామెతలు 17:5లో, బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. పేదవాడు ఇబ్బందుల్లో ఉంటే వాడికి సహాయం చేయటానికి వెనుకాడుతూ, తమకున్న సమృద్ధిని బట్టి తాము మెప్పించుకుంటూ ఆ పేదవాడిని తోలనాడడం, అవహేళన చేయడం అనేది కొన్నిసార్లు జరుగుతుంటుంది. సంఘాల్లో కూడా ధనవంతునికి ఇచ్చే గౌరవం, లేకపోతే పదవుల్లో ఉన్న వారికి ఇచ్చే గౌరవము పేదవానికి లేకపోతే జ్ఞానహీనులకు ఇవ్వడం అనేది కనిపించదు. ఎందుకంటే వారిని ఎక్కడ దూరంగా ఉంచుతూ ఉంటారు. పదవులు కానీ, ప్రాధాన్యత కానీ, ప్రాముఖ్యతలు కానీ ఇవన్నీ కూడా మరి గొప్పవారికి మాత్రమే ఇస్తుంటారు. సామెతలు అంటాడు, బీదవాణ్ణి నువ్వు వెక్కిరిస్తే వాని సృష్టికర్తను నువ్వు నిందిస్తున్నావు. అనగా దేవుడు ఒకవేళ నీకున్న ధనాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీవు నివసించే నీ ఎన్విరాన్మెంట్ బట్టి, నీ జన్మ బట్టి, నీ తండ్రిని బట్టి, తల్లిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వంశాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో. ఇవన్నీ నీకు అనుగ్రహించిన వాడు ఎవరండి? నిన్ను ఆ కుటుంబంలో జన్మింపచేసింది ఎవరు? కులము గురించి నువ్వు గర్వపడుతున్నావు, ఆ కులములో నిన్ను జన్మింపచేసింది ఎవరు? నువ్వు ధనవంతుడని నువ్వు గర్వపడుతున్నావేమో, ఆ ధనవంత కుటుంబంలో నేను జన్మింపచేసింది ఎవరు? ఆ కుటుంబంలో కాకుండా ఒక గుడిసెలో నిన్ను జన్మింపచేసింటే నీ స్థితి ఎలా ఉండేది? దేన్ని బట్టి నువ్వు గర్వించేవాడివి? దేన్ని బట్టి నువ్వు అతిశయించేవాడివి? కాబట్టి గాడ్ హ్యాస్ ఎ పర్పస్, ఒక ప్లాన్. ఒక కథ కూడా ఉంది అలెగ్జాండర్ గురించి, ఒక కథ పారంపర్యంలో నేను విన్నాను. అదేంటంటే అంద వికారంగా ఉన్న వ్యక్తిని వైపు ఆ రాజుగారు చూచి, ఏంద్రా చండాలుడా, ఇంత అంగీకారంగా ఉన్నావు, ఇంత చండాలంగా ఉన్నావు అని అతని ముఖం మీదనే తొలనాడితే, నాకేం తెలుసయ్యా, నన్ను ఈ రీతిగా సృజించిన నా దేవునికే తెలుసు, ఆ దేవుణ్ణి అడుగు అన్నాడట. సో నాకున్న రూపము కానీ, నాకున్న రంగు కానీ, నాకున్న స్థితిగతులు కానీ అవి దేవుడు అనుగ్రహించిందే.
ఆ కుటుంబంలో దేవుడు నన్ను పుట్టించాడు, ఆ కులంలో దేవుడు నన్ను పుట్టించాడు, ఆ చదవటానికి ఆర్థిక సంపత్తి దేవుడు అనుగ్రహించాడు, ఆ పదవి పొందడానికి ఎంతమంది విద్యావంతులైన వారు నిరుద్యోగులుగా ఉన్నారండి. మనకన్నా క్వాలిఫికేషన్స్ కలిగిన వారు, మనకన్నా జ్ఞానవంతులైన వారు రోడ్ల మీద ఉంటుండగా మనకు ఏమీ లేకపోయినా కానీ ఉన్నతమైన ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించాడు. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి గర్వపడుతున్నావు? సో బైబిల్ గ్రంథంలో పౌలు అంటాడు, వృధాతిశయం ఇట్స్ ఆర్ వేస్ట్. ఎందుకంటే ఈ లోకములో నీకున్న ఏ క్వాలిటీ కానీ ఏ క్వాలిఫికేషన్స్ కానీ నిన్ను పరలోకానికి నడిపించవు. నువ్వు దేని గురించి అతిశయిస్తున్నావో నీ అతిశయ కారణమైన ఏ అంశము కూడా నిన్ను పరలోకానికి ఎలివేట్ చేయవు. అవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టిపోవాలి. నీ జాతి కానీ, నీ మతము కానీ, నీ కులము కానీ, నీ స్థితిగతులు కానీ, నీ ఆస్తి కానీ, నీ ఐశ్వర్యం కానీ, నీ పదవి కానీ, ఏదైనప్పటికీ కూడా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లివ్ హియర్. ఒకనాడు విడిచిపెట్టే ఈ లోక సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైన ఈ అంశాల బట్టి నిన్ను హెచ్చించుకుంటున్నామేమో, అతిశయపడుతున్నామేమో, అది వృధాతిశయము అనే మాట కనబడుతుంది. అలాగే పేదవాడు, నిరుపేద, వాడికి కొన్ని మనము చేయని కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో ఒక మేనేజర్ ఉన్నాడు, ఆఫీస్లో కూర్చొని తన పనిపాట్లు చేసుకోవాలి. అదే ఆఫీస్లో ఒక స్వీపర్ ఉంటాడు. ఆ స్వీపర్ వచ్చి ఆ గదిని శుభ్రం చేస్తే మేనేజర్ గారు వచ్చి ఆఫీస్లో పని చేస్తాడు. ఒకవేళ స్వీపర్ రాలేదనుకోండి, ఒకరోజు రాలేదు మేనేజ్ చేస్తాం, రెండో రోజు రాలేదు, మూడో రోజు రాలేదు, ఏమవుతుంది? మనమే ఆ చీపురు పట్టుకొని చేయాలి, కానీ ఆ స్వీపర్ స్వీప్ చేసినంత శుభ్రంగా మనం చేయలేము. సడన్గా ఫీజు ఎగిరిపోతుంది, కరెంటు పని ఏమైందో మనకు తెలియదు. తప్పనిసరిగా ఆ ఎలక్ట్రీషియన్ పిలవాలి, అది చిన్న పని అప్పటికి. అలాగే ప్లంబింగ్ పని, టాయిలెట్స్ చెడిపోతాయి లేకపోతే మురిగిపోతాయి. సో ప్రతి పనికి మనము అవి చిన్న పనులని, పెద్ద పనులని, చదువుకున్నాడని, చదువు లేనివాడని, యోగ్యుడని, అయోగ్యుడని మనం భావిస్తున్నాం. కానీ ప్రతి వానికి కూడా వాడి యోగ్యతలు వాడికి ఉన్నాయి. ఆ యోగ్యుడు అనగా వాడు చేసే పని నేను చేయలేను కాబట్టి ఆ పని విషయంలో అతడు నాకన్నా యోగ్యుడు. నాకు నేనుగా చేసుకోలేని పని, నాకు ధనమున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు నాకు నేనుగా చేసుకోలేను. నాకు చేయటానికి మరొకరు కావాలి కాబట్టి అతడు అనగా ఆ పేదవాడు లేకపోతే ఆ మురికివాడుగా భావించబడ్డ ఆ వ్యక్తి నాకన్నా ఆ విషయంలో యోగ్యుడు. నువ్వు అనుకోవచ్చు, నేను పేమెంట్ ఇస్తున్నాను కదా అని. సో వృధాతిశయం అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఒకని కంటే మరొకడు యోగ్యుడని ఎంచుకోవాలి. అనగా విధేయతకు, వినయానికి, వినయ మనస్సు, హంబుల్నెస్, తను తాను తగ్గించుకోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే తన పొరుగువాడిని హెచ్చించుకోవాలి. తన పొరుగువారి కన్నా తన్ను తక్కువనిగా భావించాలి. అనగా తన పొరుగువాడిని తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఎందుకంటే నాకు అవసరమైనవన్నీ కూడా, నేను చేసుకోలేనివన్నీ కూడా అతడు నా కొరకు చేయగలుగుతున్నాడు కాబట్టి. ముగింపుగా గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను. శరీరం యొక్క అవయవంలో మరి ఏవి బలహీనములుగా కనబడును అవి మరి ఆవశ్యకములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుము, ఆ అవయములు మరి ఎక్కువగా గణపరచుచున్నాము. సుందరములు కానీ మరి మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలదు. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగచేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవమును శ్రమపడినప్పుడు అవయములన్నీ కూడా దానితో శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు.
సో ఈ వాక్య భాగంలో క్రైస్తవ సంఘము క్రీస్తు శరీరముగా భావించబడింది కాబట్టి కొన్ని సుందరముగా ఉన్నాయి, కొన్ని సుందరంగా లేవు, కానీ వాటికి ఎక్కువ ఘనత ఉంది అని మాట్లాడుతుండగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ముఖం వచ్చేస్తుంది. సో ఈ ముఖంలో ఎదురుగా కనిపించే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. సో ఇవన్నీ చిన్న చిన్న భాగాలే. ఈ చెవు చూస్తే ఇందులో చాలా వంకరింకలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అవయవాల్లో ఒక్క అవయవం లేదనుకోండి, ఒక చెవు లేదనుకోండి, ఎలా ఉంటుంది? 2 చెవులు లేవనుకోండి, అనగా ఈ భాగాలు లేవనుకోండి, ఎలా ఉంటుంది? సో మన ముఖమంతి కూడా అందవికారంగా కనబడుతుంది. కాబట్టి ఇవి వికారంగా ఉన్నాయని నువ్వు భావిస్తున్నావు, కానీ ఈ వికారమైన ఈ చెవులే ఈ ముఖానికి అందాన్ని కలగజేస్తాయి. అలాగే శరీర అంతర్భాగాలు, గుండె కానీ లేకపోతే కిడ్నీలు కానీ చిన్న చిన్న భాగాలే, కానీ వాటి ఇంపార్టెన్స్ మరి బైబిల్ దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. ఒక చిన్న కథ చెప్తాను. ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదండి, ఈ 5 వేళ్ళు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాయి. ఈ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ఈ బొటన్ అందంట, మీరు నలుగురు ఒకటైతే నేను ఒక్కడిని ఒకటి, ఎందుకంటే మీరు నలుగురు ఉన్నా కానీ యువతల నుంచి పట్టుకునే గ్రిప్పు నాకే ఉంటుంది, కాబట్టి నేను లేకుండా మీరు నలుగురు లేరు, నేను గొప్పవాడిని. లేకపోతే ఏది కరెక్ట్ చెప్పాలంటే నన్నే చూపిస్తారు, నేను గొప్పవాడిని. మరి ఇమ్మీడియట్గా 2వ వేలందంట, నేను చూపుడు వేలండి, ఎవరిని ఏది చూపించాలన్నా నేనే చూపించాలి, నేను లేకపోతే మీరు లేరు, కాబట్టి మీరందరూ నా తర్వాతే. ఈ మధ్య వేలందట, మీకందరికన్నా నేను పొడుగు, నేను బలవంతుణ్ణి, దృఢంగా ఉన్నాను, కాబట్టి ఆ పొట్టివాడి కన్నా లేకపోతే చూపుడు వాళ్ళ నీవేల కన్నా నేను చాలా బలవంతుణ్ణి, పెద్దవాడిని, గొప్పవాడిని. ఈ 4వ వేలందంట, మీరందరూ మీ బలాన్ని గురించి, శక్తి గురించి చెప్తున్నారు, కానీ నేను ధనవంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి, నా వేలికి చూడండి బంగారు ఉంగరం ఉంది, కాబట్టి నేనేమి స్వల్పమైన దాన్ని కాను. సో ఈ 4 వేళ్ళు కలిసి చిటికినేలు వైపు చూశారంట. చిటికినేలు నువ్వు దేనికి పనికిరావు, దీనికి తప్ప. అందరూ నవ్వుతుంటే చిటికినేలు అందంట, నేను దేనికి పనికిరాకపోయినా, నేను చిన్నదానైనా, నాకు బలము లేకపోయినా, నాకు శక్తి లేకపోయినా, నేను ఎత్తు లేకపోయినా, లేకపోతే నాకు ఆస్తి బంగారం గింగారం పెట్టకపోయినప్పటికీ కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీరందరూ నా వెనకే నిలబడాలి అని. మనం దేవుని సన్నిధి దేవుని దగ్గరికి వెళ్తే దేవుని దగ్గర మీరందరూ నా వెనకే నిలబడాలి. అదెలా సాధ్యం అన్నప్పుడు, ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే నమస్తే పెడతాము. నమస్తే పెట్టినప్పుడు చిటికినేలు ముందుంటుంది, దాని వెనకనే మిగతా వేళ్ళు. అనగా ఈ లోకములో మరి ఈ వేళ్ళంటి ఎంతటి ధనము నీకున్నా, ఎంతటి బలము నీకున్నా, ఎంతటి జ్ఞానము నీకున్నా, ఎంతటి ప్రభావం నీకున్నా, మరి దేవుని సన్నిధిలో ఏ శక్తి లేని, ఏ ప్రభావం లేని, ఏ ధనము లేని ఆ చిటికినేలు ముందుంటుంది. అనగా తాను తగ్గించుకుంటే ప్రభు సన్నిధిలో ముందుంటాం. సో ఈ వాస్తవాన్ని మనము ఒకసారి అవగాహన చేసుకుంటే, మనము ఇన్సిగ్నిఫికెంట్ అని భావించబడే ఏ అవయవమైనా కానీ ఆ అవయము ఆ శరీరం లేకపోతే ఆ చిన్న అవయవాన్ని బట్టి, ఆ చిన్న అవయవ లోపాన్ని బట్టి ఆ అవయవాన్ని అంగవైకల్యము, హ్యాండిక్యాప్ అనే మాట వాడతాం. కాబట్టి ఈ 3వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తామంటే, వినయ మనస్సు కలిగిన వారే. ఆ వినయ మనస్సు అనేది ఎలా ఉండాలంటే, ఒకరినొకడు తనకంటే తాను ఇతరులు హెచ్చుగా మెచ్చుకొని, వారిని బట్టి నీ జీవిత అనుభవాలు కొనసాగింప చేసుకుంటూ సరిపోల్చుకుంటూ ముందుకు సాగాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సో 4వ వచనం కూడా అనుకున్నాను, కానీ సమయం మించిపోయింది కాబట్టి 4వ వచనాన్ని మరి రాబోయే వారంలో నేను జ్ఞాపకం చేస్తాను. సో అల్టిమేట్లీ పాల్ ఈ సందేశంలో ద సింగిల్ మైండ్, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలంటే ఆ మనస్సు
క్రీస్తునకు కలిగిన ఆయన 17వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రార్థించిన ప్రార్థనను అనుసరించి వినయ మనస్కులై ఏక మనస్కులై ఉండాలి. కక్ష చేత కానీ వృధాతిశయముతో కానీ మనం మెప్పించుకోకూడదు. మన ఘనత దేని మీద ఆధారపడిందంటే మనకన్నా ఇతరులను మనకన్నా యోగ్యులను భావించినప్పుడు కలిగే ఆ వినయ మనస్సు దేవుని సన్నిధిలో మనల్ని హెచ్చింపబడే అవకాశాలు ఉంటాయి. అనగా మనము దేవుని చేత హెచ్చించబడాలంటే మనల్ని మనము హెచ్చించుకొనకుండా తగ్గించుకుంటూ మన పొరుగు వారితో పోల్చుకుంటూ వారిని మనకన్నా గనులుగా భావించినప్పుడు, వారిని మనకన్నా హెచ్చుగా భావించినప్పుడు, వారిని మనకన్నా అధికులుగా భావించి మనము మన మనస్సును హంబుల్నెస్లోకి లేకపోతే ఆ తగ్గింపుతనంలోనికి ఆ వినయ మనస్సులోనికి నడిపించినప్పుడు దేవుని చేత హెచ్చించబడే అవకాశాలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, నేటి క్రైస్తవ సమాజాన్ని మరి బలహీనపరుస్తున్న, అనగా క్రైస్తవ సమాజం యొక్క సమైక్యతను బలహీనపరుస్తున్న ప్రధానమైన అంశం ఏంటంటే తాము హెచ్చించుకోవడం, తమ గురించి తాము గణపరచబడాలని కోరుకోవడం, గుర్తించబడాలని కోరుకోవడం. క్రైస్తవ సంఘము క్రీస్తు సంఘము కనుక మరి మనం ఏమి చేసినా, ప్రసంగించినా, పాడినా, ప్రార్థనలు చేసినా, ఏమి చేసినా కానీ మన ద్వారా మనలో ఉన్న క్రీస్తు ప్రదర్శించబడాలి, ప్రకటించబడాలి, అదే రీతిగా ఆయన ప్రదర్శించబడాలి. కాబట్టి క్రీస్తు హెచ్చించబడాలి. నా ద్వారా నేను ఒక పాత్రను కాబట్టి నన్ను నేను తగ్గించుకుంటే రాకడ ప్రత్యక్షతలో ఆ క్రీస్తు యేసు వారు తన సన్నిధిలో నిన్ను హెచ్చించుకుంటాడు. అటువంటి దివ్యమైన అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తునందరి జీవితం మేము ధ్యానం చేశాం. మరి ఈనాడు ఆ క్రీస్తునందరి జీవితం ద్వారా ఎటువంటి మనస్సు కలిగి ఉండాలో ఆ వాస్తవాన్ని 2వ అధ్యాయం ప్రారంభంలో ఆ సింగిల్ మైండ్, ఏక మనస్సు అనే అంశాన్ని మేము జ్ఞాపకం చేసుకోగలిగాం. అవును ప్రభు ఒక్కడే, బ్యాప్టిజం ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, మరి సమస్తము ఆయనే. కాబట్టి మేము కూడా నీ యందు ఏక భావము, ఏక మనస్సు కలిగి ఉండాలి. మరి మేము మెప్పించుకొనకుండా తమకంటే ఇతరులు యోగ్యులను భావించి మరి మా జీవితాలు సరిపోల్చుకోవాలన్న వాస్తవాన్ని మేము తెలియచేయబడ్డాం. కాబట్టి మాలో అతిశయము కారణాలు ఏమున్నప్పటికీ ఆ అతిశయ కారణాలు మావి అని భావించకుండా మమ్మను ఆ రీతిగా హెచ్చించిన ఆ ప్రభువుకే చెందాలి అన్న ఆ వాస్తవిక దృక్పథంలో మరి నేను కానీ, నాకు కలిగి ఉన్నవి కానీ, నా స్థితిగతులు కానీ, నా కులము కానీ, వంశము కానీ, గోత్రము కానీ, మరి ఆర్థిక స్థితిగతులు కానీ, జ్ఞాన సంపన్నత కానీ, ఉద్యోగ ప్రభావాలు కానీ, ఇవన్నీ కూడా నా ప్రభువు నాకు అనుగ్రహించింది. కాబట్టి ఆ ప్రభువును కలిగి ఉన్న విధానాన్ని బట్టి అతిశయించాలి కానీ నాకు ప్రభువు కలిగించిన వాటిని బట్టి అతిశయపడకూడదన్న వాస్తవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఆ రీతిగా మాకు కలిగిన వాటిని బట్టి మేము అతిశయిస్తున్నామేమో అవన్నీ ఒకనాడు మేము విడిచిపెట్టాలి. నాకు కలిగి ఉన్న భౌతిక సంబంధమైన యోగ్యతలు ఏవి కూడా నన్ను పరలోక సంబంధమైన జీవితానికి నడిపించవు కనుక ఆ యోగ్యతలు బట్టి నన్ను నేను అతిశయించుకొనక ప్రభువును కలిగి ఉన్నాను. ఆ ప్రభువు నన్ను తన రాజ్యంలో నడింప చేస్తాడు. కాబట్టి ఆ ప్రభువును బట్టి దీన మనస్సు కలిగి నేను ఒకరినొకడు హెచ్చించుకుంటూ జీవించాలన్న వాస్తవాన్ని మాకు బోధించావు కనుక ఆ వాస్తవికత నేపథ్యంలో ఆ లక్షణాలు అలవర్చుకుంటూ ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మరి ఈ వాక్యము వింటున్న ప్రజలకు, వారి ఆధ్యాత్మిక జీవితానికి, వారి ఎదుగుదలకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము సెలవిచ్చిన రీతిగా సిస్టమాటిక్ బైబిల్ స్టడీని మనము జూమ్ ద్వారా ప్రారంభించాం. మరి గత వారం మొదటి క్లాస్ జరిగింది. మరి బైబిల్ గ్రంథం యొక్క నేపథ్యాన్ని, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బైబిల్,
అది ఎలా సంకలనం చేయబడింది, ఆ బైబిల్ గ్రంథం యొక్క ఉన్న మరి అదృశ్య శక్తి ఎవరు, ఎలా రాపించారు, ఇది ఒక క్రమమైన రీతిలో మనం ప్రతి వారము బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే దయచేసి వ్యక్తిగతంగా నన్ను సంప్రదించండి. వారికి జూమ్ యొక్క పాస్వర్డ్ కానీ ఐడి కానీ వారికి అందిస్తాం. వారు సోమ, మంగళ, బుధవారాల్లో ఏదైనా ఒక రోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు, అనగా పడకకు వెళ్ళకముందు మిగతా పనులను ముగించుకొని ఆ సమయంలో దేవుని వాక్య అధ్యయనం చేయడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మరి గత వారం దాదాపు 65 మంది ఈ వాక్య పఠనంలో పాల్గొని పొందారు. మరి దేవుని దీవెనలు పొందారు. మరి ఈ వారం నుంచి మరలా రేపటి నుంచి ఈ ధ్యానం కొనసాగుతుంటుంది, ఈ అధ్యయనం కొనసాగుతుంది. కాబట్టి మరి ఆసక్తి కలిగిన వారు, అనగా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో విందామని కాకుండా మీకు ఆసక్తి వాక్యాభిలాషులైతే తప్పనిసరిగా నన్ను సంప్రదించాలని మనవి చేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.